ఈ వైరస్ యొక్క అవుట్ బ్రేక్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 సంవత్సరం గడిచిపోయినప్పటికీ డాక్టర్స్కి ఇంకా అంతు పట్టట్లేదు. అయితే దేవునికి మాత్రం ఆ వ్యాధి యొక్క పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఆ వ్యాధి యొక్క సొల్యూషన్ ఏంటి, ఆ వ్యాధి నుంచి నిన్ను ఎలా బయటేయాలి, అలా ఆ ప్రతి పరిస్థితి ప్రతి విషయము దేవునికి సంపూర్ణంగా తెలుసు. కొన్నిసార్లు అన్నోన్ ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు, అన్నోన్ సర్కమ్స్టాన్స్లో మనం ఉన్నప్పుడు చాలాసార్లు కంగారు పడిపోతుంటాం. నేను ఎలా ఫేస్ చేయాలి, నేను ఎలా దాటాలి, ఈ పరిస్థితిని నేను ఎదిరించగలనా, ఈ పరిస్థితిని ఎదుర్కోగలనా, ఈ పరిస్థితి నుండి విజయవంతంగా బయటపడగలనా అనే భయం మనలో ఉండొచ్చు. కానీ వెన్ యూ పుట్ యువర్ ఫ్యూచర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆల్ నోయింగ్ గాడ్, అన్నీ తెలిసిన దేవుని చేతిలో మన భవిష్యత్తు పెడితే మనం చాలా కాన్ఫిడెంట్గా, చాలా నిశ్చింతగా, చాలా ధైర్యంగా ఉండగలం. కారణం ఏంటంటే మనం ఆ సమస్య నుండి బయటపడడానికి ఏం చేయాలో ఆయనే చెప్తాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేసినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు నీ జీవితంలో ఒక భయంకరమైన ప్రాకారాలు కలిగిన పట్టణం వలె ఉన్న ఆ ఎరికో పట్టణం వలె, ఒకవేళ నీ సమస్య నీకు చాలా పెద్దగా ఉండొచ్చు, ఈ సమస్య నీకు క్రొత్తగా ఉండొచ్చు, ఈ సమస్య మేబీ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ ఆల్ అలోన్, ఒంటరిగా నీవు ఈ సమస్యతో పోరాడవలసి రావచ్చు. నీకు అడిక్వేట్ హెల్ప్, కావలసిన సహాయం నీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారా అందుబాటులోకి రాకపోవచ్చు. కానీ అన్నీ తెలిసిన దేవుడు మాత్రం ఖచ్చితంగా నిన్ను సురక్షితంగా క్షేమంగా ఉంచి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. సో ఇందాక మనం 8వ కీర్తన 2వ వచనంలో చదివాం, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాను అని వాగ్దానం చేశాడు. దుర్గము ఎందుకు స్థాపించబడాలి మన జీవితంలో? వై వి నీడ్ అ ఫోర్ట్, వై వి నీడ్ అ ఫోర్ట్రెస్. ఒక దుర్గం ఎందుకు కావాలి మనకి? ఒక బలమైన ప్రాకారము మనకి ఎందుకు కావాలి? ఒక స్ట్రాంగ్ హోల్డ్ మన జీవితంలో మనకి ఎందుకు కావాలి అని ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే వీఆర్ ఇన్ అ స్పిరిచువల్ వార్ఫేర్ అనే మాట మనం చూస్తాం. మనము ఆధ్యాత్మికమైన యుద్ధ రంగంలో ఉన్నాము. ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో మనం పోరాడేది మనుషులతో కాదు, కానీ అంధకార సంబంధమగు లోకనాథులతో, ఆకాశమందున్న దురాత్మల సమూహములతో అని దేవుని వాక్యంలో ఉంది. కొన్నిసార్లు ఫిజికల్గా బాగానే ఉండొచ్చు, కానీ మానసికంగా మనల్ని అపవాది చాలా కృంగదీస్తాడు. ఆధ్యాత్మికంగా మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన భక్తి జీవితాన్ని ఏమీ లేని స్థితికి తోసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎస్పెషలీ సమస్యలు వచ్చినప్పుడు.